హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు ఎగ్జామ్ ఉన్నది. ఇంతకుముందుకే స్నానం చేసిన, రెడీ అయినా. ఇప్పుడైతే ఎగ్జామ్ రాయడానికైతే పోవాలి. లాస్ట్ పేపర్ ఇది, ఈటీది. దీని తర్వాత అయిపోతుంది ఎగ్జాము. సో మళ్ళీ ఇంటికి వచ్చినాకనైతే కలుద్దాం. 22 డేస్ అయితే అవుతుంది. సో స్టే ట్యూన్డ్ విత్ మీ ఫర్ 100 days. ఇంటికి వచ్చినాకనైతే మళ్ళీ కలుద్దాం. నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి క్రికెట్ అయితే ఆడదాం. దాన్ని కూడా పెడతా. ఈ మధ్యలో మొత్తం క్రికెటే ఎక్కువ ఆడుతున్నా. సరే మరి, టైం అవుతుంది. బాయ్ గాయ్స్. ఇగో నేను ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన. టైం 4:30 అవుతుంది. సో ఇది వాచ్ ఏమైంది, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ ఉంటాడు కదా, ఆ సారు ఆన్సర్ షీట్ అంటే ఆన్సర్ పేపరు ఇయనీకి వచ్చిండు. అంటే వేరేటోళ్ళది కాదు, అడిషనల్ షీట్ ఇయనీకి వచ్చిండు. అప్పుడు నేను చెయ్యి క్విక్ ఇట్లా జరిపేసరికి ఈ ఎడ్జ్కి బెంచ్కి తాకింది. ఐరన్ బెంచెస్ ఎడ్జ్కి తాకి పలిగిపోయింది ఇది. సో ఇక మనకి ఉన్నది ఒకటే వాచ్, అది కూడా మంచి ఫాస్ట్ ట్రాక్ది. దాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు. అండ్ ఇప్పుడు జరసేపు అయినాక మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి నేను క్రికెట్ ఆడనీకైతే పోతా. మీకు హైలైట్స్ అయితే పెడతా, అంటే నాకు నచ్చిన షార్ట్స్ క్రికెట్ ఆడేటి మీకు పెడతా. మళ్ళీ వచ్చినాక కలుద్దాం. ప్రీ ఫైనల్స్ అయిపోయిన సందర్భంగా మళ్ళీ నెట్ కాడికి అయితే వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఆడాలి క్రికెట్. ఇగో కిట్ తెచ్చిన, నిన్న మర్చిపోయినా కదా నేను. నా పాతది కొత్త ట్రైపాడ్ మర్చిపోయినా, పాతది పట్టుకొచ్చుకున్నా. అది మళ్ళీ నిన్న అడ్జస్ట్ చేసేసరికి ఇరిపీకింది. అందుకని కొత్త ట్రైపాడ్ దొరికించుకొని అది తెచ్చుకున్నా. ఇప్పుడు ఇగో బ్యాటింగ్ అయితే ఎక్కి మీకు కలుస్తా. వీడు మళ్ళా బండి పెట్టి వీడికి వెళ్ళి వీడు బండే తీయడం అనుకుంటా నాకు తెలిసి. అండ్ పిచ్ డస్టీగా ఉన్నది. వెనకాల ఊసి పీకింది, గలీజ్ అయింది. వెనకాల బాల్ వెనకాల పోతాయి నాకు తెలిసి. ఏం కాదు. సో చలో, నేను బ్యాటింగ్ వేసేటప్పుడు అయితే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా. సో బ్యాటింగ్ వేసేటప్పుడు వద్దాం. ఎక్కుతున్నా, నేను మళ్ళీ ఎక్కుతున్నా. ఇక పడు 2 balls up. షాట్ మస్తు కొట్టినాం. బాలి వీళ్ళు ఆడతారట, వీళ్ళు ఆడితే మనం ఆడాలి. నో డిఫెన్స్, ఓన్లీ షాట్. ఉల్టాస్ కూడా బాలిగేరా. బాల్ రా బాల్ కట్టేది బాల్.
నేనైతే వచ్చేసిన ఆడి ఈరోజు కూడా మంచిగా ఆడినా. ఈవెన్ ఇంకా ఇగో కొంచెం లెగ్ ఇంజరీ ఇంకా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇంకా అప్పుడప్పుడు నొస్తున్నది. అంటే కొంచెం నడవనికి వస్తలే. ఇగో మనకు ఇప్పుడు బతికిపోయిన వాచ్ అంటే ఇది ఒకటే ఫాస్ట్ ట్రాక్ది. ఇది నాకు బాగుంటుంది, బాగా మంచిగా అనిపిస్తుంది. ఇది అగస్త్య గాడు గిఫ్ట్ ఇచ్చిండు. అంటే అగస్త్య గాడు ఇవ్వలే కానీ అగస్త్య గాడే ఇచ్చిండు. ఎందుకంటే అగస్త్య గాడే ఇచ్చిండు. దట్ ఈజ్ లవ్. అది ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయరాదు. అండ్ ఆడొచ్చినాయో బ్యాట్ ఇన్నే పెట్టిన. ఈరోజు మంచిగా ఆడినా. నిన్న సిఎస్కే జెర్సీతో ఆడినా. ఈరోజుగో ఈ గ్రీన్ కలరు నార్మల్ స్పోర్ట్స్ వేర్ ఉంటుంది కదా, దాంతోనైతే ఆడినా. ఇది ఎప్పుడో కొనుక్కొని ఉండే, నేను 9th టెన్త్లో కొనుక్కున్నా. కానీ ఇప్పుడు దీన్ని వాడినా. 10th కొన్ని రోజులు ఒక హాస్టల్లో వాడినా. అండ్ ఇంతకు ముందుకే నాకు మా హాస్టల్ నుంచి ఒక ఫ్రెండ్ వెళ్ళిండు. తను ఏంది మా యాన్యువల్ డే ఉన్నది, అంటే జాన్ 10th యాన్యువల్ డే ఉన్నది. నేను ఈ వీడియో పబ్లిష్ చేసేసరికి జాన్ 9 అవుతుంది. నేను రేపు మా స్కూల్కి వెళ్ళాలి. అంటే జాన్ 9th రోజు స్కూల్కి వెళ్ళాలి. ఈరోజు అయితే జాన్ 8. సో రేపు ఇంకోటి బ్యాడ్ న్యూస్ మాకు. రేపు ఇంకేందంటే మాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఎగ్జామ్లు ఉన్నాయి. ఇప్పుడు దాకా మ్యాథ్స్ కోసం అయితే ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ అయినా. ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ కానీకి అర్ధగంట పట్టింది. మస్తు పెద్దగా ఉన్నది ఆ క్వశ్చన్. ఆ ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ కానీ అర్ధగంట పట్టింది. ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యేది కూడా మీకు చూపిస్తా అనుకుంటా. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తా. కానీ మరీ లేట్ అయితే ఎడిటింగ్ చూపించలేను, ఏమనుకోకండి. ఇక ఈరోజు సిస్టమ్ అయితే చాలా చేద్దాం. ఇగో ల్యాప్టాప్ ఉన్నది కదా, ల్యాప్టాప్లో ఒక ఏదో వర్క్ ఉంటే చేసిన ఒకటి. అండ్ ఇగో ఇప్పుడే మనం అయితే చేస్తున్నా. చేద్దాం. చూడొచ్చు, దిస్ ఈజ్ మై ఐఫోన్ 20 Pro Max అల్ట్రా ఫోల్డ్. దీన్ని ఎప్పుడు నేను ఇచ్చిపెట్టుకోను. దీన్ని ఎప్పుడు ఇట్లనే ఉందాం. యూట్యూబ్తో ఏదైనా ఇన్కమ్ వస్తే దీన్ని మంచిగా చేపిద్దాం. సో ఇప్పుడు ఏంది చెప్పడం మర్చిపోయిన, చాక్లెట్ కూడా తిన్నా. ఈరోజు నేను పెద్ద ట్రైపాడ్ తీసుకోవాలి. చిన్న ట్రైపాడు ఇది ఏడబెట్టినో గుర్తుకొచ్చింది. ఇది ఆ మిషన్ దగ్గరనైతే పెట్టిన, మిషన్ కింద పడ్డది. నిన్న రాత్రి అంటున్నాను, నిన్న సాయంత్రము వీడియో తీసేటప్పుడు ఈవెన్ కరెంట్ లేకుండే, అందుకనే నాకు చక్కగా కనవాలే. సో ఇప్పుడు ఆన్ అయింది సిస్టము. పాస్వర్డ్ కొట్టి ఎంటర్ చేస్తే అయిపోయా. అయితే చూసుకోవచ్చు 11:52 అయితే అవుతున్నది. సో ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసిన. టైం లైన్లో క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకున్నా. ఇక మంచిగా అయింది. ఇది కూడా ఒక 40 నిమిషాల వీడియో అయింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాలు లెక్క వేయాలి. చూద్దాం అవుతుంది. టైం అయితే 12:30 అయితే అవుతుంది. ఆగురి, నేను మెల్లే మాట్లాడుతున్నా. బయటికి పోదాం. అందరూ అనుకున్నారు. అమ్మని లేపుతా. అమ్మ ఆకలి అవుతుంది. ఇగో 12:30 అవుతుంది. ఏమైనా చేసుకొని తింటా. చేసుకోవాలనా? చేసుకుంటా. చేసుకుంటానే గాయస్. ఇప్పుడు నేను ఏమైనా చేసుకుంటున్నా. అమ్మ తిడుతుండే యూజువల్గానైతే, వీడియో తీస్తున్నా కాబట్టి ఏమంటలేదు, నీ ఇష్టం అంటుంది. ఈ వీడితోనే అన్నం ఉన్నది, మిగిలిపోయింది అన్నము. వీడితో ఏమైనా వేసుకుందాం. గాయస్ ఏడుపు అయితే వచ్చింది.
ఆనియన్స్ కట్ చేసిన ఏడుపైతే వచ్చింది. ఇప్పుడు అంటే అది ఆ వీడియో డిమ్గా ఎందుకు వచ్చిందంటే సినిమాటిక్ ట్రై చేసిన నా దాంట్లో ఎట్లా వస్తుందో చూసిన, బాగా రాకపోయినా పెడతా ఏం కాదు. సో ఇప్పుడైతే వెళ్ళి కుక్ అయితే వేసుకుందాం. కుక్ 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 స్టవ్ ఆన్ చేయండి, నూనె వేసుకోండి, అవన్నీ ఏం చెయ్య, మీరు జస్ట్ చూడండి. ఇది రాత్రి రెసిపీ కాబట్టి ఇట్లనే ఉంటుంది. అది స్టాండ్ పెట్టిన నాకేమో భయం అవుతున్నది ఏడ జారుతుందా అనేది. వేసుకున్నా ఇగో ఆవాలు జీలకర్ర మెంతర. ఇది వేడి కావాలి, అది కావాలి, ఇది కావాలి అని వెయిట్ చేయకండి. ఎందుకంటే ఇది నైట్ రెసిపీ. ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఈ వీటితో మనకు దెబ్బలు తినకుండా ఉంటాం. కొంచెం వేడైతే అవుతున్నది. ఇప్పుడు మనము సన్నగా తరుముకున్న ఏమంటారు చిల్లీస్ని అయితే వేసుకోవాలి. మీరు ఎట్లా వేసుకోరు, ఫస్ట్ ఇది ఫస్ట్ టమాటాలు వేసుకొని నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని నెక్స్ట్ చిల్లీ వేసుకొని ఇట్లా వేసుకోరు. నేను అన్నీ కలిపి పారేస్తా. ఎట్లయినా లోపల పోయినాక అన్నీ కలిసేటివే, అందుకనే ముందే కలిపి పారేస్తా. కొంచెం మగ్గనియాలి. ఇది మగ్గేదాకా నేను ఫ్రిడ్జ్లోకి కొన్ని సామాగ్రిలు అయితే తీస్తున్నా. సౌండ్ వస్తే మంచిగా ఉండదు. ఇది కలుపుతూనే ఉండండి, అప్పుడప్పుడు కలపండి, లేదంటే మాడిపోతుంది. ఇగో అల్లం పేస్ట్ మీకు నచ్చినట్టు వేసుకోవాలి. ఏవైతే ఇంగ్రీడియంట్స్ మీకు కనబడతాయో అవే వేసుకోవాలి. ఎందుకంటే ఇది మిడ్ నైట్ రెసిపీ. మీరు నా కుకింగ్లో ఫాల్ట్ అయితే తీయకండి, ఎందుకంటే ఇది మిడ్ నైట్ రెసిపీ. నేను చిల్లీ సాస్ ముందు ఉప్పు వేయాల్సింది కదా, ముందు కారం వేయాల్సింది కదా, ముందు సాసెస్ ఎందుకు వేసినావు, ఇవన్నీ నాకు ఏం క్వశ్చన్లు అడగకూర్రి, నేను మీకు ఏం ఆన్సర్ చెప్పా. ఎంత మిరం వేసినామో అంత సాల్ట్ వేసుకోవాలి. మేము మా అమ్మ తను ఓన్గా క్రియేట్ చేసిన దమ్ రెసిపీ కలుపుకోవాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఆల్రెడీ మాడిపోయింది. ఇగో రైస్ని అయితే ఇట్లా ఇరగొట్టుకోవాలి, బ్రేక్ డౌన్ చేసుకొని ఇల్లు వేసుకోవాలి. అయిపోయింది. ఇగో ఈయన ట్రైపాడ్ పెట్టి ట్రైపాడ్ వెనక నిల్చుని ఇట్లా వండిన. అండ్ ఇప్పుడు సోయా సాసు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మా ఇళ్ళనైతే ఇప్పుడు సెట్ చేసి పెట్టిన, అండ్ లెమనేడ్ కూడా పెట్టేసిన. ఇప్పుడైతే రూమ్కి పోయి సైలెంట్గా రూమ్కి పోయి తిని మీకు చూపించాలి. నేను ఇంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అమ్మ పర్మిషన్ తీసుకున్నా. అమ్మ పర్మిషన్ తీసుకోకపోతే అసలు మాట్లాడకుండా సైలెంట్గా చేస్తుండే. సో తిండికైతే పోదాం చలో. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. తిన్నాక మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయింది అనుకున్నా, అప్లోడ్ పెడదాం అనుకున్నా, కానీ తింటున్నా కాబట్టి బుస్సు స్వాహా. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ వేసి తినుకుంటూ ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చేసినాక మీకు మళ్ళీ కలుస్తా. అండ్ ఎగ్జామ్కి అయితే కొంచెం కొంచెం చదువుకున్నా. సో ఒక అది 75 మార్క్స్ ఎగ్జాము. దాంట్లో మంచిగా మార్కులు తెచ్చుకోవాలి, 60 అబౌట్లో తెచ్చుకోవాలనుకుంటున్నా. సో ఏది అవుతుంది, ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో వీడియో అయితే అప్లోడ్కి పెట్టేసిన. అండ్ ఈ వీడియోకి ఇంతే గాయ్స్. 100 days అయితే చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ నేను ఈవెన్ షార్ట్స్ కూడా ట్రై చేస్తున్నా క్రియేట్ చేయడానికి. షార్ట్స్ లాంగ్ వీడియోస్ రెండు పెడుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.